రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ఆది నుండి ఏర్పరచుకొని ఉన్నాడు. తల్లి గర్భములో రూపించక మునిపే మనలను ఎరిగిన దేవుడు, భూమికి పునాదులు వేయబడక మునిపే మనలను ఆయనలో ఈ రీతిగా ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అనాదిగా వస్తున్న ఆయన సంకల్పం మనలో నెరవేర్చబడటం నిజముగా బహు వింత ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది. మనము దేవుని యొక్క ప్రణాళికలో ఆయన సంకల్పానుసారముగా ఈ రీతిగా ఉన్నాము అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇదేదో అదృష్టం లేకపోతే ఏదో అలా సడన్గా నేను ధన్యురాలుగా మార్చబడ్డాను అని అనుకోకూడదు మనలో ఏ ఒక్కరు కూడా. ఇది దేవుని అనాది సంకల్పం, ఆయన యొక్క ఉన్నత ప్రణాళిక, ఆయన ఉన్నత ఉద్దేశం. కొందరు వారి జీవితాలలో దేవుని ఉద్దేశాలను చెరిపివేసుకున్నారు, కొందరు దేవుని ఉద్దేశాన్ని వారి జీవితంలో అనుమతించారు. అనుమతించిన వారి మార్గము, వారి జీవిత విధానం అద్భుతంగాను, కొన్ని సందర్భాల్లో శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చిన ముగింపు గమ్యం అనేది చాలా మహిమకరముగా, బహు ఆశ్చర్యంగా, చాలా సంతోషకరముగా ఉంటుంది. వారి మార్గాలలో దేవుని సంకల్పాన్ని చెరిపివేసుకున్న వారి జీవితం ఆందోళనగా, భయంకరముగా, అగమ్యంగా, ఎటు తోచని స్థితిలో వారి ముగింపు కలుగుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము భూమి మీద ఎలా బ్రతికామనేది కాదు, మన ముగింపు తర్వాత ఈ భూమి మీద మన ఈ యాత్రను ముగించాక భవిష్యత్తు ఎలా ఉంటుంది, ముందు జీవితం ఎలా ఉంటుంది అనేది ప్రాముఖ్యంగా మనము గమనించాలి, గుర్తించాలి. అట్టి దృష్టి కలిగి ఉండాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దైవమా, మీకు స్తోత్రాలయ్యా. ఆది నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నావు రక్షింపబడుటకు, లోకములో నుండి, పాపములో నుండి, సాతాను యుక్తుల నుండి, శపితమైన అనుభవాలలో నుండి మేము రక్షణ పొందాలి అని మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారయ్యా. మీ ఏర్పాటును గుర్తించిన నీ పిల్లల జీవితము మీరు అద్భుతంగా నిర్మాణము చేశారు అయ్యా. ఎందరైతే మీ యొక్క ఏర్పాటుని గ్రహించక వారి ఎడల మీకున్న ప్రణాళికను పాడు చేసుకుంటున్నారు, అటు బిడ్డలని ఇప్పుడే మీరు దర్శించండి. మీ మార్గములకు వారు అప్పగించుకుందురుగాక, మీ యొక్క సంకల్పమునకు వారి జీవితములను సమర్పించుదురుగాక, మీ చిత్తానుసారముగా నడుచుటకు తమను తామే ఒప్పుకుందురుగాక. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ నడిపించి ఎక్కడ మేము తప్పిపోకుండా మీ ఉన్నత రాజ్య ప్రణాళికలో మేము నిలిచి ఉండాలయ్యా. అదే ఈ జీవితంలో మేము గొప్ప భాగ్యమని ఎంచుకొని నడుచుటకు ప్రతి ఒక్కరికి కృప దయచేయండి. బలహీనతల నుండి విడిపించండి, మానసిక రుగ్మతల నుండి విడిపించండి, అవిధేయతల మూర్ఖత నుండి విడిపించండి, అజ్ఞానమును తొలగించండి. రక్షణ పొందిన వారిగా మీ సొత్తైన ప్రజలుగా మార్చబడాలయ్యా. మీ కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. తప్పకుండా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడదాం.